అయ్యో నాగమ్మ తల్లి, అమ్మా ఏం చేయాలి ఇప్పుడు? అయ్యగారు పరమేశాన్ని ఊళ్ళోకి రాకుండా చేయమన్నారు. వచ్చిన పని అయిపోయింది, పదరా. అయ్యో ఇల్లంతా తగులు పడిపోతుంది. ఈ మంటల్ని ఎట్ట ఆర్పాలి? ఆ మంటల్లో పడి మహాదేవి చచ్చుంటుంది. నిధిని తెచ్చుకుందాం, పదండి. ఆగన్నా, ఆ నిధికి నాగశక్తి రక్షణ ఉంటుంది. మంత్రశక్తి లేని నువ్వు నిధిని తాకాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది. అక్కడ ఉంది నాగశక్తి అయితే వెళుతుంది ఈ గరుడు శక్తి. కానీ అది మానవాతీత శక్తి. దాన్ని ఎదిరించి నిలబడే శక్తి మనలాంటి సామాన్యులకి లేదన్నా. నిజమే, కానీ నా మంత్రబంధనంలో ఉన్న నాగమ్మ కదలలేదు, పొడగ విప్పలేదు. అది నీ నమ్మకం, ఇది నా భయం. మీ నమ్మకం తప్పినా నా భయం నిజమైనా పరిహారం చెల్లించాల్సింది నా అన్న ప్రాణం. అసంభవం, 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 అసంభవం. ఈ పశుపతి శక్తిని శంకిస్తున్నావా? ఆ నాగమ్మ ప్రస్తుతం అచేతనంగా పడి ఉంది. తనకి తానుగానే కాదు, ఎవ్వరూ దాన్ని కదిలించలేరు. ఒకవేళ అది కదలాలంటే 101 గరుడ హోమాలు చేసిన సిద్ధుడు చేతితో తాకాలి, లేదా నిండు గర్భవతి రక్తం నాగమ్మ మీద పడాలి. అప్పటి వరకు నాగమ్మ క్షణక్షణం పాతాళంలోకి కూరుకుపోతూ ఉంటుంది. మరల శాశ్వతంగా రాలేదు. అయ్యో, నా నాగమ్మని రక్షించుకుంటాను. నాగమ్మ, నాగమ్మ, అయ్యో అయ్యో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.